ఈ దినం మనం వినబోయే మరొక ప్రాముఖ్యమైన సందేశం. ఎందుకు కుటుంబాలను గురించి మనం వినాలంటే, ఒక పెద్ద ఆయన అంటాడు, సమాజానికి ఆయువు పట్టు కుటుంబ వ్యవస్థ. సమాజం బాగుండాలంటే ఏది బాగుండాలి? కుటుంబ వ్యవస్థ బాగుండాలి. సమాజానికి ఆయువు పట్టు కుటుంబ వ్యవస్థ అయితే, కుటుంబ వ్యవస్థకు ఆయువు పట్టు భార్యాభర్తలు, తల్లిదండ్రులు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఏ కుటుంబాన్నైనా చూడండి, ఈ కుటుంబం బాగుంది, వీళ్ళ పిల్లలు బాగున్నారు, వీళ్ళ కుటుంబ వ్యవస్థ బాగుంది అని అంటే దానికి కారణం 75% ఆ ఇంట్లో భార్యాభర్తల అవినాభావ సంబంధం, బంధాలు, అనుబంధాలు చక్కగా ఉన్నాయని ఇట్టే మనం చెప్పగలుగుతాం. అన్నిటికీ అదే కారణం అని నేను చెప్పను, కానీ పిల్లలు దారి తప్పారు అంటే, పిల్లలు మాట వింటలేదు అంటే, కుటుంబ వ్యవస్థ కుప్పలాగా కూలిపోయిందంటే దానికి 75% కారణం ఆ కుటుంబ వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న భార్యాభర్త, వాళ్ళ మధ్యలో సరైన బంధాలు, అనుబంధాలు లేవని చెప్పక తప్పదు. నేను గతంలో చాలాసార్లు ఈ మాట చెప్పాను. పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు ఎప్పుడు ఇలా అంటారు, కుటుంబం చిన్న సంఘం, సంఘం పెద్ద కుటుంబం. సంఘం బాగుండాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి. కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే ఆ కుటుంబంలో భార్యాభర్తల బంధం సరైనదిగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ప్రతి కుటుంబం కూడా మీ భార్యాభర్తలు ఎలా ఉన్నారో, మీ భార్యాభర్తల మధ్యలో బంధాలు, అనుబంధాలు ఏ రీతిగా ఉన్నాయో మిమ్మల్ని మీరు విమర్శ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ వాక్యం వినండి. వాక్యం మనం వినేది జ్ఞానం కోసం మాత్రమే కాదు. వాక్యం అద్దం లాంటిది. ఆ అద్దం లాంటి వాక్యం ఎదుట మన బ్రతుకును దిద్దుకోవడానికి మన వాక్యం వింటా ఉన్నాం. సరే, ప్రతి కుటుంబం ఇలా బ్రతికితే ఎంత బాగుండు. బైబిల్లో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వందలు అనే కంటే కూడా వేల కుటుంబాల ప్రస్తావన బైబిల్లో రాయబడింది. కొన్ని వేల భార్యాభర్తలను గూర్చిన వివరణ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పబోయే కుటుంబం భార్యాభర్తలు ఉన్నారు కదా, అసలు బైబిల్ అంతటికీ కిరీటం లాంటి భార్యాభర్తలు. అవ్వ ఆదాములు మొదటి భార్యాభర్తలు. అలా మనం చదువుకుంటూ వెళ్తే అబ్రహాము, శారా, ఇస్సాకు, చెప్పాలి, ఇస్సాకు, యాకోబా, ఇస్సాకు, రెబెక్క, యాకోబు, లేయమ్మ, రాహేలమ్మ, దావీదు, మోషే, ఇలా మనం చెప్పుకుంటూ జకరియా, ఎలిజబెత్, కొన్ని వేల కుటుంబాలను కూర్చిన ప్రస్తావన. కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు భార్యాభర్తలు ఇద్దరి పేర్లు రాశాడు. భార్యను కూర్చిన ప్రస్తావన, భర్తను కూర్చిన ప్రస్తావన ఆత్మదేవుడు రాశాడు. కొన్ని చోట్ల విచిత్రం ఏంటో తెలుసా, భర్త పేరు రాశాడు కానీ భార్య పేరు రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించలేదు. మీకు ఎంతమందికి యోబు పేరు తెలుసు? యోబు ఎంతమందికి తెలుసు? రైట్. సమూయేలు ఎంతమందికి తెలుసు? లోతు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, సమూయేలు భార్య పేరు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. యోబు భార్య పేరు చెప్పిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తానమ్మా, మీ ఇష్టం. లోతు భార్య పేరు, సమూయేలు భార్య పేరు, ఎవరైనా నన్ను అడగండి, మరి మీకు తెలుసాను. అమ్మ సుధీరమ్మ నన్ను అడుగుతలే, నన్ను అడిగితే ఏం చెప్తానంటే నాకు కూడా తెలియదు. ఎందుకో చెప్పంటారా? అసలు వాళ్ళ పేర్లు రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోవాలి. మరి కారణం ఏంటో తెలియదు. వాళ్ళ పేర్లు గ్రంథస్థం చేయడానికి దేవుడు ఒప్పుకోవాలి. అయితే ఒక మాట, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ కుటుంబాలన్నిటిలో కిరీటం లాంటి కుటుంబం భార్యాభర్తలు అకుల, ప్రిస్కిల్. నేనంట అలాంటి కుటుంబాలు భూమి మీద అరుదు. అలాంటి భార్యాభర్తలు ఇంకా చాలా అరుదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వేల కొలది కుటుంబాల్లో ఇదొక ప్రత్యేకమైన కుటుంబం. నా ప్రార్థన, ప్రతి క్రైస్తవ భార్యాభర్తలు అలా బ్రతకగలిగితే ఆ కుటుంబాల ద్వారా సంఘాలు స్థాపించబడతాయి. ఆ సంఘాలు గ్రామాలు, పట్టణాలను స్వాధీనపరుచుకునే శక్తివంతమైన పరిచర్యలను దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. ఈ వాక్యం వింటూ తల్లి, అమ్మ, మీరందరూ కూడా, దేవా, నేను నా భర్త, నేను నా భార్య, నా కుటుంబం కూడా నాకు ఇచ్చిన పరిచర్యలో ఒక అకులా, ప్రిస్కిల్లా లాగా బ్రతికేటట్లుగా మమ్మల్ని బలపరచండి అయ్యని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఈ వాక్యం వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు అలాంటి కుటుంబాలుగా మనందరినీ స్థిరపరచునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
అకుల ప్రిస్కేలాలను కూర్చున్నటువంటి ప్రస్తావన బైబిల్ అంతటిలో 6 పర్యాయాలు రాయబడి ఉంది. ఎన్ని పర్యాయాలు? మొదటిసారి మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. రెండవదిగా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. మూడవదిగా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. నాలుగవదిగా రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3, 4 వచనాల్లో చూస్తాం. ఐదవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. ఆరవదిగా తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. అందరూ నా తట్టు చూడండి. నేను మిమ్మల్ని అడుగుతా, నాకు టకామని సమాధానం చెప్పాలి. 6 పర్యాయాలు రాయబడి ఉంది. మొట్టమొదటి పర్యాయం అపోస్తుల కార్యం 18వ అధ్యాయం మొదటి వచనం. రెండవ పర్యాయం 18వ అధ్యాయం 18వ వచనం. మూడవ పర్యాయం 18వ అధ్యాయం 26వ వచనం. నాలుగో పర్యాయం రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3, 4 వచనాలు. ఐదవ పర్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. చివరిసారి తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా తట్టు చూసి చెప్పండి, ఎన్ని పర్యాయాలు రాయబడి ఉంది? మొదటి 3 అపోస్తుల కార్యాలు, ఆ తర్వాత తిమోతీయులకు రాసిన 2వ పత్రిక. విచిత్రం ఏంటంటే వీళ్ళని గూర్చి దేవుడు ప్రస్తావించేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరి పేర్లు ప్రతి చోట రాయబడి ఉంటాయి. అకులకును ప్రిస్కిల్లకును, ప్రిస్కిల్లకును అకులకును, అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడని వారి పేరు ప్రస్తావించిన ప్రతి చోట, భర్త పేరు ప్రస్తావించిన ప్రతి చోట భార్య పేరు, భార్య పేరు ప్రస్తావించిన ప్రతి చోట భర్త పేరు తప్పకుండా వాళ్ళిద్దరూ ఏదో జంట పక్షులు, జతపక్షులు అంటారు చూసారా, వారి పేర్లు, ఇద్దరి పేర్లు పరిశుద్ధాత్ముడు కలిసి చెప్తా వచ్చాడు. బైబిల్లో అబ్రహాము గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అబ్రహాముతో దేవుడైన యెహోవా ఇట్లా నేను అని కొన్ని వచనాల తర్వాత, శారమ ఇలా చేశాను అని కొన్ని వచనాల తర్వాత శారమ పేరు ప్రస్తావించబడుతుంది. కానీ ఈ భార్యాభర్తల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే పౌలు ఎప్పుడు వాళ్ళను గూర్చి ప్రస్తావించాల్సి వచ్చినా అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి, ప్రిస్కిల్ల అకుల ఇలా చేశారు అని భార్యాభర్తలు ఇద్దరి పేర్లు ప్రతి చోట పరిశుద్ధాత్ముడు ప్రస్తావించాడు. ఎందుకు పౌలు గారు అట్లా ప్రస్తావించారంటే, నేను అనుకుంటా పౌలును కలవటానికి వచ్చిన ప్రతిసారి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సేవకుడి దగ్గరకు వచ్చేవాళ్ళం. ఈ సేవకుడు వాళ్ళని చూసిన ప్రతిసారి భర్త లేకుండా భార్య ఉండేది కాదు, భార్య లేకుండా భర్త ఉండేది కాదు. ఎప్పుడు జతపక్షుల్లాగా వాళ్ళిద్దరూ కలిసి పౌలు కనపడేవాళ్ళు, కలిసి ప్రార్థించేవాళ్ళు, కలిసి పరిచర్య చేసేవాళ్ళు, కలిసి డేరాలు కుట్టుకుంటూ పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. పౌలును కలవటానికి వచ్చిన సారే కానీ, పౌలు చూసిన ప్రతిసారే కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎడబాయలేని, విడదీయలేని ఆ దివ్యమైన అనుబంధం కలిగిన వారు ఈ భార్యాభర్తలు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ భార్యాభర్తల బంధం ఎలాంటిదంటే ఎవ్వరూ విడదీయలేని అనుబంధం కలిగినటువంటి వాళ్ళు ఈ భార్యాభర్తలు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దైవజన్మ, ప్రతి భార్య, ప్రతి భర్త ఈ కుటుంబంలో నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఒక్కసారి వివాహమైన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు భార్యాభర్తలను మరణము తప్ప ఏది ఎడబాపకూడదు. ఒకసారి వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన తర్వాత కొన్నిసార్లు భర్త భార్యను అర్థం చేసుకోవచ్చు, భార్యను భర్త అర్థం చేసుకోవచ్చు, కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు. మనసుకు ఆయాసకరమైన పనులు కొన్నిసార్లు భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు. ఏ పరిస్థితిలో కూడా ఒకరిని ఒకరు ఎడబాపకుండా, మరణం తప్ప వారిని మరేది ఎడబాపకుండా అలా అన్యోన్య బంధం కలిగి ప్రతి భార్యాభర్త బ్రతకాలని అకుల ప్రిస్కిల్లాల ద్వారా దేవుడు ఒక దివ్యమైన పాఠం ఈ స్థలంలో నేర్పుతున్నాడు. దీని గురించి యేసు ప్రభువారు సువార్తలో మాట్లాడుతూ ఇలా అంటారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, 4వ వచనం, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు,
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, కుటుంబ వ్యవస్థకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో బైబిల్లో మనం అర్థం చేసుకుంటే, వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు వాళ్ళని జతపరిచాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు. వారు ఇక మీదట ఇద్దరు కాక ఏమై ఉన్నారు? నేను అప్పుడప్పుడు చెప్తా కదా, 1+1 = వాస్తవంగా 2. కానీ భార్యాభర్తల జతను గురించి దేవుడు ఏమంటాడంటే 1+1 = 1. చాలా చోట్ల చూడండి, కుటుంబాల్లో భర్తను విడిచిపెట్టి భార్య నెలల పాటు పుట్టింట్లో ఉంటుంది. మరి ఆ తల్లిదండ్రులకు ఎట్లా బుద్ధి ఉండదో ఏమో అర్థం కాదు, ఇంట్లో ఉంచుకుంటారు. సరే, కోడలేదో అలిగిపోయిందని చెప్పి పుట్టింటికి కోడలు వెళ్తే దాని అంతటా అదే రావాలరా, నువ్వు వెళ్ళి తీసుకొస్తే నేను మగవాడు అనుకోరు, నేను చేతగాడు అనుకుంటారు, నువ్వు అసలు పట్టు దిగొద్దు, పంతానికి దిగొద్దని ఈ ముసలోళ్ళు వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న ఉంటారు, వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. కోడలు ఏదైనా అలిగిపోతే ఇక తీసుకురాని, అది అక్కడే ఉండాలా, దాని అంతటా అది రావాలా. ఇక ఆ మాట నేను చెప్పలేను, దేక్కుంటా నీ దగ్గరికి రావాలా, అప్పుడు చూద్దాం అని చెప్పి వివాహం ద్వారా జతపరిచినటువంటి ఆ బిడ్డలను వేరు చేస్తారు. ఒక మాట, నీ వలన నీ కొడుకు నీ కోడలకు దూరం అయితే అది నీకు శాపం. నీ వలన నీ కొడుకు నీ కోడలకు దూరమైన, నీ వలన నీ కోడలు నీ కుటుంబానికి దూరమైన వాక్యం అంటుంది అది క్రైస్తవ కుటుంబానికి ఆశీర్వాదం కాదు, శాపమని దేవుని వాక్యం అంటుంది. ఏ కారణము చొప్పున ఒక వ్యక్తి తన భార్యను ఎడబాయొచ్చు, ఏ కారణం చొప్పున ఒక భర్త తన భార్యకు దూరమైపోవచ్చు. ఒకటే మాట అంటాడు, వ్యభిచార కారణము చొప్పున కాక. కోపిష్టిదని గయ్యాలిదని భర్త భార్యను ఎడబాయకూడదు. తాగుబోతుడని భార్య భర్తకు దూరం కాకూడదు. కాపురం అంటే నేను ఒకటే మాట చెప్తాను, కాపురం అంటే నథింగ్ బట్ కాంప్రమైజ్ కావాలి. చిన్న వాటికే వివాదపడి గొడవపడి అలిగి పుట్టింటికి వెళ్ళి భార్యకు దూరమై భర్తకు దూరమై చేతులారా జీవితాల్లో నాశనం చేసుకుంటున్నటువంటి వ్యక్తులను లోకంలో ఎన్నో కుటుంబాలను మనం చూస్తాం. భర్త బాధించేవాడైతే, భార్య గయ్యాలి మనిషి అయితే ఓర్చుకునే శక్తి నాకు దయచే ప్రభు అని ఓర్పును అడగాలి, కానీ విడుదలను కోరుకోకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మధ్య కొన్ని ఆర్టికల్స్ పేపర్లో చదువుతూ ఉంటే విడాకులు మంజూరు చేసే ఆ జడ్జిలు ఉంటారు చూసారా, విడాకులు ఇచ్చేటప్పుడు ఒరే ఈ కారణం చొప్పున కూడా భార్యాభర్తలు విడిపోతారని లోపట మనోవేదన పడతా విడాకులు జారీ చేశారంట. ఒక భార్యాభర్తలు విడాకులు కోరారు, విడాకులు ఇచ్చాడు జడ్జి గారు. మేము కాపురం చేయమంటే చేయమన్నారు, విడాకులకి ఏం చేస్తారు? ఎంత కారణం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు పెంచుకునే బొచ్చు కుక్క పిల్ల దగ్గర భార్యాభర్తలు గొడవైందంట. భర్త అన్నాడంట, కుక్క అంటే నీకు ఇష్టం ఉండి ఉండొచ్చు, అయితే కుక్కను బయట కట్టేయి, లోపల రూమ్కు రానియొద్దు. ఈవిడంట పండుకునేటప్పుడు మంచం మీద కుక్కను పడుకోబెట్టుకుంటుందంట. భర్త అన్నాడంట, నేను ముఖ్యమా నీ కుక్క ముఖ్యమా? నువ్వు ముఖ్యమే, కుక్క ముఖ్యమే. కాదు నేను ముఖ్యమా కుక్క ముఖ్యమా? జడ్జి అడిగితే భర్త ముఖ్యమా కుక్క ముఖ్యం అంటే భార్య ఏమందో తెలుసా, నాకు కుక్కే ముఖ్యం అందంట. ఏమి లేదండి, పంతం. నేను అనుకున్నది నెగ్గాల, నేను అనుకున్నది జరగాలి. ఈ మొండిపట్లకి వెళ్ళి నాశనం అయిపోతున్న కుటుంబాలు కోకొల్లలు. వివాహమైన తర్వాత భార్య నల్లగా ఉందని విడాకులు కోరిన భర్త, అంటే పెళ్లి చేసుకోబోయే ముందు నల్లగా ఉందని తెలీదా? తెలుసు. లావైపోయిందని విడాకులు కోరిన భర్త. ఇంకో విచిత్రం చెప్పమంటారా, టూత్ పేస్ట్ విడాకులని ఒక విడాకులు ఉంది. టూత్ పేస్ట్ కాడ భార్య భర్తలు గొడవైందట. ఆ భార్య డ్యూటీకి వెళ్ళి అడావుడిలో ఆ పేస్ట్ని మధ్యలో నొక్కిందంట. మనోడుండి ఆ పేస్ట్ ఎట్లా వాడుకోవాలో తెలీదా, చివరి నుంచి నొక్కాల. ఆమందంట, నేను మధ్యలో నుంచి నొక్కుతా, ఏం చేసుకుంటావో చేసుకోవాలా. టూత్ పేస్ట్ దగ్గర గొడవై సిలికి గాలివానై మొత్తానికి పోలీస్ స్టేషన్ కోర్టు విడాకులు మంజూరు చేయబోయేటప్పుడు జడ్జి అడిగాడంట, ఎక్కడ గొడవ ప్రారంభమైందంటే ఇద్దరు యథార్థంగా చెప్పారంట, టూత్ పేస్ట్ దగ్గర స్టార్ట్ అయింది. సిగ్గు లేకపోతే సరే. మనిషి చెడ్డోడు మంచోడు అనే కంటే కూడా మనుషుల మధ్యలో ఉన్న ఆ అహం ఉంటుంది చూసారా, నా మాటే నెగ్గాల, నా పంతమే నెగ్గాల, నేను అన్నదే రూపాయలు పోలీస్ కోర్టులు తిరుగుతూ నేనంట వాళ్ళ కడుపు బిడ్డలు అనాథలైపోతారు. పనికి మాలిన వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఈ పనికి మాలిన భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు.
నాశనం అవుతుంది. వాళ్ళే కాదు, వారి కడుపును పుట్టినప్పుడు ప్రతి బిడ్డ అర్థం చేసుకొని, భిన్నత్వంలో ఏకత్వం అంటారు కదా. దేవుడు ఆదామును కలుగు చేసేటప్పుడు దేవుడు దేంతో కలుగు చేశాడు? ఆదాముని మట్టితో. కిషోర్ గారిని దేవుడు దేంతో కలుగు చేశాడు? మట్టితో. అయ్యా నిర్మల జ్యోతి గారిని మట్టితోనా? అదే. స్త్రీని చేసేటప్పుడేమో ఎముకతో చేశాడు, స్త్రీనేమో ఎముక, పురుషునేమో అంటే భిన్నమైన స్వభావాలు కలిగిన పదార్థాలతో మనిషిని చేశాడు. అది ఎంత వాస్తవమో భార్యాభర్తలు ఇద్దరి మనస్తత్వాలు కూడా భిన్నమే. ఒక ఆయన అంటాడు, అన్నయ్య నాకే దొరికింది అన్నయ్య, నా బతుకు కొద్ది తలగొట్టుకోకయ్యా, తలనొప్పి వచ్చింది. ఏమైందంటే నేను ఎడ్డివంటే తెడ్డివంటదన్నా, నేను తెడ్డివంటే ఎడ్డివంటదన్నా, నాకే ఎట్ట అయిపోయిందన్న అన్నాడు. ఈలో పక్క పెద్ద మనిషి అన్నాడు, నీవు ఒక్కడికే కాదయ్యా, ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్ అయ్యా, ప్రతి ఇంటిలో ఉండే సరిగమల సన్నాయిలు ఇవే. ఆమెన్. ఎందుకో చెప్పంటారా? దేవుడే తన చిత్తానుసారంగా భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను దేవుడు కలిపాడు. ఆమెన్ చెప్దాం. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, నాకే దొరికాడయ్యా, లోపట మొదనష్టపోడు, నాకే ఎవరా మనిషి అంత పెద్దగా నవ్వింది అంటే అనుకోని ఉంటుంది డెఫినెట్గా. అక్షనక్క రైట్ చూడండి, నాకే దొరికాడు, నా కర్మ కొద్ది నాకే. అట్లాగే వాడు కూడా అనుకుంటారమ్మా, నాకే దొరికింది. ఎప్పుడు భిన్నమైన వ్యక్తులను దేవుడు కలుపుతాడు. అలాగే ఉండాలి అంట. ఇప్పుడు భర్త దుబారా అనుకోండి, దుబారా మనస్తత్వం కలిగినోడు అనుకోండి, భార్య కూడా దుబారా అయితే నిలువు దోపిడి ఇక అయిపోద్ది. 3 నెలల్లో సంసారం విషాన్ని ఎత్తాల్సిందే. ఈయన దుబారా ఉన్నప్పుడు ఈమె పిసినారి ఉండాలి. ఈయన పిసినారు అయి ఉంటే అమ్మ ఇద్దరు పిసినారు అనుకోండి, ఆ ఇంటికి బంధువులు సచ్చినారా? ఈ పేనాసి మోకాల దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టేటప్పుడు లెక్కలేసా, మొక్కలు వేసేటప్పుడు లెక్కలేసా, టీ ఇచ్చేటప్పుడు పాలకి లెక్కలేసా. కొంతమంది చూడండి టీ అని పెడతారు, దానిలో పాలు పోస్తారో నీళ్ళు పోస్తారో ఎందుకంటే పేనాసి మోకాలు. ఇప్పుడు ఇద్దరు పేనాసి మోకాలు అనుకోండి, ఆ ఇంటికి ఎవరన్నా వస్తారా? చూడండి, భర్త డూడు బస్వనలాగా ఇట్లాగే ఉన్నాడు అనుకో, భార్య కూడా అట్లా ఉంటే కుటుంబం నడదు. కొన్ని కుటుంబాల్లో చూడండి, మా వాడు డూడు బస్వన్ లాగా ఉంటాడు, కొన్ని ఇళ్లలో మాత్రం అక్కళ్ళు రాయ్. అలాగే నిజబేలు కాదమ్మా, ఉండాలి, ఆ లీడర్షిప్ ఉండాలి. ఇద్దరు చేతగానోళ్ళలాగా ఉంటే కుటుంబాల్లో కొన్ని చోట్ల భార్యలు సాధువులుగా ఉంటారు, చూసి చూడనట్లుగా పోతూ ఉంటారు. భర్త కూడా అట్లా ఉంటే, భర్త చూసి చూడనట్టు పోయి భార్య చూసి చూడనట్టు పోతే పిల్లలు ఏమైపోతారు? ఒకళ్ళు ఎఫెన్స్ ఆడితే ఇంకొకరు డిఫెన్స్ ఆడాలి. ఆమెం చెప్పండి, ఏమన్నాను? ఒకళ్ళు ఎఫెన్స్ ఆడితే ఇంకొకరు ఇద్దరు ఎఫెన్స్ ఆడేవాళ్ళు అయితే కుటుంబం సంతకెళ్ళినట్టే లెక్క. అట్లాగని ఇద్దరు డిఫెన్స్ ఆడితే కుటుంబం పాడైపోద్ది. ఎప్పుడు మీరు వినండి, ఎప్పుడు పొరపాటును కూడా నాకు ఇట్టాటోడు దొరికేటంటే నేను ఎడ్డివంటే తెడ్డివంటాడు. భిన్న పదార్థాలతో దేవుడు కలుగు చేశాడు. స్త్రీ ఎముక, పురుషుడు చెప్పాలి. పురుషుడు మిమ్మల్ని అడుగుతా, మట్టి గట్టుకుంటుందా ఎముక గట్టుకుంటుందా? బలహీన ఘటంలాగా కనపడుతుంది కానీ ఎముక కంటే దృఢత్వం అమ్మ. ఒక ఆయన అంటాడు, కొండ మీద కోతినైనా దించవచ్చు కానీ అలిగిన భార్యనే. యేసు ప్రభు కూడా ఆ మాట నేను అనలేను, ఆయన దించగలుగుతాడు. అయితే నేను అనే మాట ఏంటంటే, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా కొన్నిసార్లు నేను భర్త అర్థం చేసుకోకపోవచ్చు, కొన్నిసార్లు నేను భార్య అర్థం చేసుకోకపోవచ్చు. ఏదైనా ఓర్పుతోనే మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాము. బైబిల్లో ఒక మాట రాసి ఉంది కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. ఎప్పుడైనా నీ పిల్లలు, ఎప్పుడైనా నీ కుమార్తె అమ్మా అల్లుడు ఇట్లా అన్నాడు అంటే ఒకటే మాటను, ఓర్చుకోమా. ఎంతకాలం ఓర్చుకోవాలి మమ్మీ అని అందనుకోండి, మీ నాన్న నేను ఓర్చుకోవట్లేదా? మీ నాన్న నేను ఓర్చుకుంటున్నట్లుగా నువ్వు కూడా నీ భర్తను ఓర్చుకొని ఓర్పును నేర్పాలి కానీ తెంచుకొని రమ్మని కానీ తెగించమని కానీ పొరపాటు మనం మాట్లాడకూడదు. వాళ్ళిద్దరు ఏమై ఉన్నారు? తల్లిదండ్రులుగా మీ పాత్ర చెప్తా, బాగా గమనించండి. భార్యాభర్తలను కలిపిన తర్వాత మధ్యలో పొరపాటున తల్లిదండ్రులు దూరకూడదు. ఇప్పుడు ఏమంటారు అన్న, ఈ పైప్ లైన్కి నీళ్లు లీక్ అవుతున్నప్పుడు ఎంసీలో ఏదో అంటిస్తారు కదా, ఏంటన్నది అంటించేది? ఎంసీలు అంటించే ముందు పైపుకి తడి ఉందనుకోండి, అంటుకుంటుందా? ముందేం చేస్తారు? దేనికైతే అంటించబోతున్నామో అంటించేదానికి అంటించబడేదానికి మధ్యలో ఏమీ ఉండకుండా శుభ్రంగా తుడిచేస్తాం. ఒకవేళ దానికి నూనె ఉందనుకోండి, అంటుకుంటుందా? నీళ్ళు ఉన్నాయనుకోండి, అంటుకుంటుందా? చెప్పాలి, అంటుకుంటుందా? సో అంటించేటప్పుడు ఏం చేస్తారు? అంటించబడేదానికి అంటించేదానికి మధ్యలో ఏమీ లేకుండా తుడిచేస్తారు. కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి, భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్న అలికిడైంది అనుకోండి, మన ముసలోడు పైకి ఎక్కుతాడు, ఏంట్రా ఇంట్లో ఏంటో గొడవ అవుతున్నట్టుంది. ఇక అంటాడు, మా అబ్బాయిని ఒక్క మాట కూడా అనకుండా పెంచాం, ఏమంటా మా ఇంట్లో అడుగు పెట్టేవాడిని. చిన్నది సిలికి గాలి అనే 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోద్ది.
ఒక్కసారి వివాహం ద్వారా జతపరచబడిన తర్వాత ఏ తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలో పొరపాటున జోరపడకూడదు. 2 కుటుంబాలు గురించి చెప్తా. వాళ్ళ పేర్లు నేను చెప్పను, కానీ ఇద్దరు గొప్ప దైవజనులు. ఓ రకంగా తెలుగు రాష్ట్రాలకు కిరీటం లాంటి వాళ్ళు. ఒక దైవ సేవకుని పేరు నేను చెప్పకపోయినా డెఫినెట్గా మీలో కొంతమంది యూట్యూబ్ చూసిన వాళ్ళు, ఈ మధ్య కాలంలో యూట్యూబ్ చూసిన వాళ్ళు ఆయన ఎవరో, ఆయన పేరేంటో, ఆయన వివరాలు ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ తెలియకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు. ఇన్ఫర్మేషన్ మీకు అందితే చాలు. ఆయనకు వివాహమైంది. ఆయన భార్య గర్భవతి. తాను సేవ చేస్తున్న ప్రాంతం పల్లెటూరు. డెలివరీకి అనుకూలంగా లేదని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు, అంటే డెలివరీకి కాదు, గర్భవతి అయింది, ఏదైనా చూయించుకోవడానికి చెకప్కి ఇక్కడ డాక్టర్ లేరని చెప్పి భర్త అనుమతి లేకుండా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారంట. నా అనుమతి లేకుండా తీసుకుని వెళ్ళిపోయారని అల్లుడు కొట్లాటకు తెక్కకుండా 1 నెల రోజులు పోయిన తర్వాత వెళ్ళాడంట. మామయ్య నా భార్యను నాకు పంపించండి, నేనే చూసుకుంటా, అక్కడ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చేయగలిగింది చేస్తారు అని బ్రతిమలాడితేనంట ఆ అల్లుడిని మామేం చేశాడంటే ఆ చేతిలో ఉన్న సూట్ కేసు గిరాటేసి, నువ్వన్న పల్లెటూరు వదిలిపెట్టి కాకినాడ కానీ పలానా పట్టణానికి కానీ నువ్వు షిఫ్ట్ అయితేనే నా కూతుర్ని పంపిస్తా, నా కూతురు గర్భవతి, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి వెళ్తుంది, నువ్వు అక్కడి నుంచి షిఫ్ట్ అయితేనే నా కూతుర్ని పంపిస్తా, లేకపోతే నువ్వు నా గడప దొక్కొద్దని చెప్పి సూట్ కేసు ఇసిరేసి బయటకు పంపించాడంట. ఇప్పుడు అట్లా సూట్ కేసు ఇసిరేసి బయటకు పంపించిన తర్వాత ఆ పాస్టర్ గారు వచ్చి ఒకవేళ వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పుంటే వాళ్ళ అమ్మోళ్ళు ఏమని ఉంటారు చెప్పండి? సరే, వాళ్ళ అమ్మోళ్ళు పక్కన పెట్టండి అమ్మ, మీరైతే ఏమంటారు చెప్పండి? అబద్ధం నా వైపు చూడండి తల్లి, మీరైతే ఏమంటారు? అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరేమంటారు? దేవదూతలు అందరూ వరి సిగ్గులేనోడా, దాని అంతటా అది రావాలరా, దాని పొగరు అనసరా, నీ చేతిలో సూట్ కేసు వాడు ఇక చూడండి, వాడుకు వీడికి దిగరండి, వీడికి దిగరు, వాడంతా తెలుస్తా, వాడు అసలు తండ్రినా, పద మన ఊరు వాళ్ళందరం తేలిపోయి ఏదో ఒకటి చేసేద్దాం పద అని గొడవ ఇంతదైతే చిలికి నేను కుటుంబాలు పాడు చేసుకునేది మనిషి బుద్ధిహీనతను బట్టి కానీ ఇంకో దాన్ని బట్టి కాదండి. సమస్య చిన్నది, కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తే విచ్ఛిన్నమైపోతాయి. ఒకటే మాట అన్న, మరి తల్లిదండ్రులకు చెప్పారో లేదో నాకు తెలియదు, ఆ వివరం ఆయన చెప్పలా. 3 నెలల తర్వాత మరలా వెళ్ళాడంట. వెళ్తే భార్య చాటును ఒక మాట చెప్పిందంట, నువ్వు ఈ టైంలో వస్తే కాదు, మా అమ్మ నాన్నలు స్కూల్లో డ్యూటీ చేస్తారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన టైంలో మధ్యాహ్నం టైంలో రా, ఎవరికి చెప్పకుండా ఏమంటారు, పెట్టకుండా నేను సూట్ కేసు దద్దుకొని వచ్చేస్తానని చెప్పి మొత్తానికి చిన్న సిగ్నల్ ఇచ్చిందంట. సరే, వాళ్ళ అమ్మ నాన్న స్కూల్కి వెళ్ళిన టైంలో ఈ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ లోపు సూట్ కేసు దద్దుకొని ఉంది. అయ్యగారు రావటం ఆలస్యం, అయ్యగారితో పాటు అత్తారింటికి వచ్చేసిందంట. మరి వెళ్ళేటప్పుడు ఉత్తరం రాసిందేమో, నా కోసం వెతకొద్దు, నేను ఎక్కడికి వెళ్ళట్లా, మా అత్తారింటికి వెళ్తాను పాపం తల్లి చూడండి. ఇప్పుడు పురుషుడు నేను రానుపోని సూట్ కేసు ఇసిరేసేస్తే ఈయన ఏం కావాలా, ఏం హట్ అయిద్దంట? ఇగో ఎక్కడుందా ఇగో, ఇది నా ఇగో టచ్ చేశారంటారు చూసారా. మొత్తానికి వెళ్ళాడట, తగ్గించుకొని వెళ్ళాడు, తన బాధ్యతను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత డెలివరీ అయ్యారు. ఆ దైవ సేవకునికి 3 కుమారులు పుట్టారు. అద్భుతం తెలుసా, తెలుగు ప్రజలకు ఆ దైవ సేవకుడు కానీ ఆ దైవ సేవకుడి కడుపును పుట్టిన 3 కొడుకులు కానీ తెలుగు ప్రజలకు ఆశీర్వాద కారణంగా మార్చబడ్డారు. కొన్ని లక్షల మందికి ఆశీర్వాద కారణంగా మార్చబడ్డారు. ఆ తర్వాత అదే అన్నాడంట, దేవుడు నాకు ఇచ్చిన అల్లుల్లో శ్రేష్టమైన అల్లుడు అల్లుడే, అల్లుడు కాదు ఆయన నాకు. ఆ కుటుంబం కట్టబట్టడానికి కారణం ఏది? ఓర్పు. నేను శ్రీకాకుళం వెళ్ళా చాలా కాలం క్రితం. శ్రీకాకుళం కాదు, రాయ్పూర్, ఒరిస్సా రాష్ట్రం రాయ్పూర్ వెళ్ళాను. మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప సేవకుడు ఒక ఆయన ఉన్నాడు, మహా గొప్ప పాటగాడు. దైవజనులు ఏసన్న గారితో కలిసి అప్పట్లో బాగా సేవ చేసేవాళ్ళు. ఏసన్న గారు కూడా చాలాసార్లు ఆయన రాసిన పాటలు పాడేవాళ్ళు. ఆయన పేరేంటి మీరు ఇన్వెస్టిగేషన్ నేను చేయొద్దు, అర్థం చేసుకోండి. కానీ తను సేవకుడు మా కాకమనుపు విపరీతమైన తాగుబోతంట. ఆ తాగుబోతుగా ఉన్న దినాల్లో ఆయన భార్యని అత్తమామలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వాడి తాగుబోతుడే, వాడి చెడిపోయినోడే, వాడి చెడ్డోడే, నువ్వు వచ్చేసేయి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఈయన మారాడు. మారిన తర్వాత అత్తారింటికి వెళ్ళాడు. అత్తయ్య నా భార్య నాకు పంపించండి, 2-3 పిల్లల సేవకుడికి, నా భార్య నాకు పంపించండి, నేను మారిపోయాను, బాప్తిస్మం తీసుకున్నాను, చివరికి బైబిల్ పట్టుకొని ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, అత్తయ్య నా భార్య నాకు పంపించనని బ్రతిమలాడుకుంటే అందంట తల్లి మధ్యలో అడ్డొచ్చి, వాడు నువ్వు నమ్మొద్దే, వాడి అన్నీ నక్కేసాలు, ఇట్లాంటి జిత్తులు మరి మాటలు ఎన్ని మాట్లాడలా,
వాడి పొరపాటు నువ్వు నమ్మొద్దే, వాడు నక్కే అని అంటే, మమ్మీ నేను వెళ్తా మమ్మీ, నువ్వు వెళ్తే ఇక నా ఇంటికి నువ్వు రావద్దు, అసలు నా కూతురే పుట్టలేదు అనుకుంటా. వాడిదంతా నాటకాలు, దొంగ వేషం, నక్క వేషాలు వేసాడు, వాడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టిందంట. తల్లి మాట కాదనలేక కూతురు అక్కడే ఉంది. 5-6 పర్యాయాల కంటే ఎక్కువగా ఆ గొప్ప దైవ సేవకుడు, తెలుగు రాష్ట్రాలకు దీవెనకరణంగా ఉన్న గొప్ప దైవ సేవకుడు 10-15 సార్లు ఆ ఇంటికి వెళ్ళి అత్తయ్య పంపించండి అంటే చాలు ఈ అత్తనే మాట, ఒరేయ్ నువ్వు మోసగాడురా, ఒరేయ్ నువ్వు దొంగవరా, నేను ఇట్లా మారినని ఎన్నిసార్లు గతంలో మా పిల్లలను మోసం చేయలేదురా, నా గడపే దొక్కొద్దని చెప్పి. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా, ఆ దైవ సేవకుడు చనిపోయే వరకు కూడా ఒంటరిగానే సేవ చేసి చనిపోయాడు. నేను రాయపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ దైవ సేవకుల కుటుంబాన్ని గురించి ఎరిగినటువంటి ఒక కుటుంబం నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ దైవ సేవకుని సంసారంలో నిప్పులు పోసింది వాళ్ళ తల్లేయ్య. సేవకుడు భార్య మంచిదే, సేవకుడు పిల్లలు కూడా మంచోళ్ళే, ఆ సంసారంలో నిప్పులు పోసింది ఆ సేవకుని భార్య యొక్క తల్లి, అదే ఆ సేవకుని యొక్క సంసారంలో నిప్పులు పోసింది అయ్యా. చనిపోయి ఆఖరి క్షణాల్లో ఆయన పాటలు పాడి గొంతు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. మామూలు పాటగాడు కాదు, ఆయన పాడిన పాటలు తెలుగు ప్రజలు ఆయన చనిపోయినా కానీ తరతరాలు ఆ పాటలు పాడుకుంటూనే ఉంటారు. ఆయన ఎవరు, ఆయన పేరేంటి, కింద కామెంట్ బాక్స్లో కూడా ఎవ్వరు రాయొద్దు, దయచేసి ఎవ్వరు రాయొద్దు. ఒక కుటుంబాన్ని గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు. నేనంట ఇద్దరు దైవ సేవకులే. ఒక దైవ సేవకుని సంతతి తెలుగు రాష్ట్రాలకు దీవెన కారణంగా మారింది. మరొక కుటుంబం పతనం అయిపోయింది. కారణం ఏంటంటే జతపరిచిన వారిని వేరు చేశారు ఒకళ్ళు, జతపరిచిన వారు జతగా ఉండటానికి ఇష్టపడ్డారు మరొకరు. ఆ కుటుంబాలు దీవెన కారణంగా మారిపోయినాయి. యేసయ్యకు మహిమ కలుగును గాక. వ్యభిచార కారణము చొప్పున కాక మరి ఏ కారణము చొప్పున భర్త తన భార్యను ఎడబాపకూడదు. ఒకవేళ మీకు ఆడపిల్లలు ఉంటే చెప్తానమ్మా, మీ ఆడపిల్లలకి చెప్పండి ఒకటే మాట, అమ్మాయి పెళ్లి చేసి నేను పంపించా, ఎప్పుడైనా నువ్వు ఇంటికి రావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి, ఒక్కదానివి రావద్దు. ఒక్కదాని వచ్చావా నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టొద్దు, రండి ఇద్దరు కలిసి రండి. మమ్మీ గొడవ అయిపోయింది అంటంతో సూటికే చదువుకొని రమ్మనొద్దాం. మరణమైన జీవమైన ఆ చేతుల్లో పడిన తర్వాత, అమ్మా నేను మిమ్మల్ని అడుగుతానమ్మా, మా పెళ్ళైన తర్వాత నా భర్తతో నాకు ఏ ఇబ్బంది లేదు, మా సంసారం 3 పువ్వులు 6 కాయలుగా సాగింది, అసలు మా పెళ్ళైన తర్వాత ఒక్క ఇబ్బంది కూడా మాకు రాలేదు అని చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, పూలదండేసి ఇప్పుడు ఫోటో తీస్తా. అక్క జరుగుషాక వెంకటరెడ్డి అన్న మంచోడే, ఆ సైలెంట్లో ఇంకొక వైలెంట్ కూడా ఉంటాడు. ప్రతి ఒక్కడు మంచోడే, చెడ్డోడు ఎవరండి? ఆ మంచోళ్ళని ఇంకొకడు కూడా ఉండడా? నేనంట ఈ సృష్టిలో యేసయ్య తప్ప పూర్తిగా మంచోడు ఎవరూ లేరు. ప్రైజ్ అలా. ఒకరినొకరు ఓర్చుకోవటాన్ని బట్టే సంసారాలు నిలవబడ్డాయి. ఇదే మన పిల్లలకు మనం నేర్పాలి. నేను ఎప్పుడు చెప్తా కదా, లేయమ్మ చాలా ఓర్చుకుంది. ఆ వాక్యం వినే ఇక్కడ ఒక చెల్లి మన మందిరానికి వచ్చింది. ఆ చెల్లి నాకు ఎప్పటికీ గుర్తు, వెనక కూర్చుంది, నేను ఆ బిడ్డ పేరు చెప్పను కానీ నవ్వుకుంటుంది. లేయమ్మ వాక్యం విని ఒక కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం చేసే చెల్లి, చాలా మంచి బిడ్డ, మంచి భక్తి కలిగింది. లేయమ్మకు భర్త ప్రేమ దొరకలా, కానీ ప్రతిసారి ఏమనుకునేది, ఈసారి నా భర్త నన్ను ప్రేమిస్తాడు. ఓర్చుకుంది 6 పిల్లలు కాదు, అయినా భర్త ప్రేమ దొరకరా. ఆమె ఓర్పు వ్యర్థం కాల. తనకు యాకోబుకు మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. యేసు రక్తమే చేయం మధ్యలోనే పోయింది. కడవరకు యాకోబుతో పాటు ఉంది ఎవరై అంటే లేయమే. విచిత్రం ఏంటంటే ఆ లేయమ గర్భంలో నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు చూసారా, లేవీయుడు లేయమ గర్భంలో నుంచే వచ్చాడు, యోధా గోత్రం లేయమ గర్భంలో నుంచి వచ్చింది. అంటే యాజక గోత్రం రాజులు లేయమ గర్భంలో నుంచి వచ్చారు. ముగింపులో చెప్పాలంటే ఈ లేయమ గర్భంలో నుండే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించారు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఓర్పు వ్యర్థమైపోయిందా? చెప్పాలి. ఎప్పుడు అకుల ప్రిస్కిల్లాగా వన్స్ వివాహమైన తర్వాత మరణం తప్ప వాళ్ళను ఏది ఎడబాపకూడదు. ఎప్పుడైనా తమ్ముళ్ళరా చెల్లెలు అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, తమ్ముడు బాల్ ఏం చేస్తావు? బాల్ ఆడతావా? వాళ్ళు క్రికెట్ ఆడతారు. మరి బాల్ ఆడటం కాదు, క్రికెట్ ఆడటం కాదు. ఆ గొప్ప సేవకుడు చేసినట్లుగానే అది నా సొత్తు, నా స్వాస్థ్యం నా ఇంట్లోనే ఉండాలని వెళ్ళి అడిగి బ్రతిలాడుకొని తెచ్చుకోవాలి. మీ మగపిల్లల్లో ఎవరైనా భార్యలకు దూరంగా ఉంటే ఉప్పు ఎక్కువైందని, పప్పు ఎక్కువైందని, నూనె ఎక్కువ పోసిందని, పంచదారలో షుగర్ ఎక్కువైందని, షుగర్లో పంచదార ఎక్కువైందని, ఈ చిన్న కారణాలే. వీటి కారణాలు అది తీసుకురావద్దురా. ఇట్లాంటి పందెపు కోళ్ళు తల్లిలాగా మీరు ఉండొద్దు. నాన్న, భార్యాభర్తల బంధం చివరి వరకు ఉండే బంధంరా. కొంతకాలం తర్వాత మేము చనిపోతాం,
నీతో జీవితాంతం ఉండేది నీ భార్య, వెళ్ళి తెచ్చుకో. అత్తమామలు ఏమని అన్నారా? క్షమించమని అడుగు. బ్రతిమలాడుకొని తెచ్చుకోమని వాళ్ళని కలపటానికి ప్రయత్నం చేస్తే దీర్ఘాయుషు దేవుడు నీకు ఇస్తాడు. గొడవలు పెడితే అర్ధాయుషుతో చేస్తావంతే. గొడవ పెట్టద్దు, కలపటానికి మనం ప్రయత్నం చేయదు కాక. ప్రతి భార్యాభర్త వివాహమైన తర్వాత ఒకరిని ఒకరు ఎడబాపకుండా ఐక్యతతో బ్రతికే కృప ప్రతి కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకటి, ఒకరిని ఒకరు ఎడబాయని కుటుంబం ఈ కుటుంబం. రెండవది, కుటుంబం ఎలాంటిదంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. చూడండి ఆ మాటలో, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, అలాగే 18వ అధ్యాయం 11వ వచనం. నాతో కలిసి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీనుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. తర్వాత ఇంకొక వచనం కూడా ఉంటుంది కదా, 11వ వచనం. నాతో కలిసి అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించను. అంటే ఎంతకాలం? ఆల్మోస్ట్ 1.5 year. అంటే 18 నెలల పాటు అపోస్తుడైన పౌలు గారు ఆ ఇంట్లో ఉన్నాడు. ఈ అకుల ప్రిస్కిల్లాలు ఎలాంటి వాళ్ళంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి వాళ్ళు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎంతకాలం? ఆల్మోస్ట్ 18 నెలల పాటు, 1.5 సంవత్సరం పాటు అపోస్తులైన పౌలుకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉంది. ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా దైవజనులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, అన్నదమ్ములకు, ఆత్మీయులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా ఉండాలి. కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయి, మేము ఎవరింటికి బాము, ఖాళీ పూర్తి చేయండమ్మా, మేము ఎవరింటికి బాము, మా ఇంటికి ఎవరు రావద్దు. అట్లాంటి వాళ్ళు ప్రజల మధ్యలో ఉండే కంటే అడవిలో ఉంటే మంచిది. కొంతమంది మనస్తత్వం పెట్టాడు, మా సొమ్ము ఎవరు తినకూడదు, మేము ఎవరి సొమ్ము తినకూడదు. ఏదో అంటారు కదా, ఎంగిలి చేత్తో కాక ఏం చేస్తారు మరి ఆ ఎంగిలి మెతుకులు, అట్లా ఉంటారు కొంతమంది. అట్లాగని చెప్పి ఆతిథ్యం అని చెప్పి తనకు మాలిన ధర్మం చేసేటువంటి ప్రజలుగా ఉండకూడదు. మించికి వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెట్టాలని నిన్ను నీవు నాశనం చేసుకోకూడదు, నీ పిల్లలు నాశనం చేసుకోకూడదు. ప్రతి కుటుంబం కూడా సంఘానికి కానీ, దైవ సేవకులకు కానీ, బంధువులకు కానీ ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆతిథ్యము చేయుట మర్చిపోకుడి, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారట. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. ఎవరికి ఇచ్చారంట? తెలియకయే. వాళ్ళు చూస్తేనే మనుషు రూపంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు మనుషులు కాదు. పెద్దగా వాళ్ళు మనుషులు కాదు. ఎప్పుడైనా మీరు ఇక భోజనం వండుకుందాం అని అనుకునేటప్పుడు, భోజనం తిందాం అని అనుకునేటప్పుడు సరిగ్గా అప్పుడే వచ్చారు బంధువులు. అది ఆ రోజు మీరు వండుకున్న భోజనం కూడా మంచి నాటుకోడి తెచ్చి రొయ్యల పులుసు చేసి, ఆ నాటుకోడికి ఏదో కాంబినేషన్ ఉంటుందంట కదా, ఏదో ఏంటమ్మా, రాగి సంకటి నాటుకోడి పులుసు చేసుకొని ఇక తిందామని ఆవురు అంటున్నారు. సరిగ్గా అప్పుడే తలుపు కొట్టారు, ఎవరో తలుపు తీశారు. చూడటంతో ఏమనుకుంటారు, ఈ దరిద్రుడు ఇప్పుడే రావాలా, వాళ్ళు పోయిందాకా ఇంకా తొందరగా పోతే బాగుండు. అమ్మ ఎప్పుడు తినేదే కదమ్మా తిండి. రావటంతో అమ్మో దేవదూతలు తెలియకుండానే వచ్చారేమో, దేవుడు ప్రేరేపించి వచ్చాడేమో. నువ్వు తినే ముద్దలో ఒక ముద్ద వాళ్ళకి పెట్టొచ్చుగా. కొంతమందికి ఎంత పీనాసి బుద్ధి ఉంటుందంటే బహు పిసినారులుగా ఉంటారు. ఎప్పుడు దేవుని బిడ్డలు జాగ్రత్త ఉండాలి కానీ పిసినారితనం ఉండకూడదు. పిసినారితనాన్ని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? వారు దేని కొరకు కష్టపడి సమకూర్చారో, కూడగట్టుకున్నారో, వారు కష్టపడి సంపాదించిన దాన్ని వేరొకడు అనుభవిస్తాడంట. ఎట్లాగంటే ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి, ఆ పువ్వు మీదకెళ్ళి ఈ పువ్వు మీదకెళ్ళి ఈ పువ్వు మీదకెళ్ళి ఆ పువ్వు మీదకెళ్ళి కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి తేనె తిట్ట కడతాయి. కట్టేటప్పుడు ఇప్పుడు తినొద్దు, పిల్లలు కూడా తినొద్దు అని తేనె తొట్టి పెడతాయి. తేనె తొట్టి పేద తొట్టి పెట్టిన తర్వాత ఇక తిందాం అనుకునే లోపల మనలాంటి వాడు ఒకటి వెళ్ళి పొగ పెడతాడు. ఏం చేస్తాయి తేనెటీగలో? కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు దగ్గర పిసినారితనమే,
నూనె దగ్గర పిసినారితనమే, డబ్బు దగ్గర పిసినారితనమే, చివరికి ఆటో దిగేటప్పుడు పావలా చెప్పాలి, పావలా తక్కువ ఇచ్చిన ఒరే వీళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అనుకుంటారేమో ఇక్కడ గొడవ పడితే ఏమైపోద్ది, అది ఇది జాంతానే, నా పావలా నాకు కావాలంతే. పావలా కోసం కూడా గొడవ పడేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. దైవజన్మ, క్రైస్తవుడు ఎప్పుడు అట్లాగని దుబారా కలిగిన వాడిగా ఉండాలని కాదు నా అభిప్రాయం. వాళ్ళని వీళ్ళని పిలిచి శక్తికి మించి ఇష్టం వచ్చినట్లు ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టాలని కాదు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గుడారపు వాకిడి దగ్గర చెట్టు కింద కూర్చున్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎందుకో తెలుసా? ఈ దారిన బాటసార్లు వెళ్తా వస్తూ ఉంటారు, తాగటానికి కళ్ళు నీళ్ళు ఉన్నాయో లేవో, ఎవరైనా దాహం అడిగితే నీళ్ళు ఇద్దాం. ఈ ప్రయాణం చేసి ఎవరైనా ఆకలి దప్పులతో ఉంటారేమో, ఆకలితో ఉన్న వాళ్ళని పిలిచి దండం పెడదామని చెప్పి ఆతిథ్యం ఇద్దామని చెప్పి చెట్టు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడట. ముగ్గురు రానే వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాడు, ఆతిథ్యం ఇచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారండి. అద్భుతం తెలుసా? ఆ ఆతిథ్యపు మహిమ అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. ఆమేన్. షూనేమీరాలు ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చింది, ఆ కుటుంబంలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. దైవజన్మ, ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఆతిథ్యం ఇచ్చేటువంటి వాడిగా ఉండాలి. కొంచెం గట్టిగా ఆమేన్. ఎక్కువ శాతం ఇళ్లలో గొడవ ఎక్కడ వస్తుందో చెప్పమంటారు? నా వైపు చూడండి. భార్య తరపు వాళ్ళు వచ్చారనుకోండి, ఒక 3 రోజులు ఉన్న తర్వాత ఇక మా ఊడికి ఎట్టుంటుందంటే ఒంటి మీద గొంగలి పురుగా ఏ పురుగు తమ్ముడా బాలు చెప్పాలా, గొంగలి పురుగు పారాడుతున్నాడుగా. ఎప్పుడు పోతారంట మీ అమ్మోళ్ళు? ఏమో నాకేం తెలుసండి. ఎప్పుడు పోతారంట మీ అమ్మోళ్ళు? ఇక వాళ్ళు పోయిందాకా సన్నాయి మోత ఇక ఎనలేక అమ్మాయి చెప్తుంది, అమ్మాయి వెళ్ళేసేయండి అని. అరే వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్ళకి నేను కొడుకు లాంటి వాడిని 10 రోజులు ఉంచుకుందామని మనస్తత్వం ఉండదు. ఎప్పుడైనా భర్త తరపు వాళ్ళు ఉన్నారనుకోండి, వచ్చిన మొదటి రోజే ఎన్ని రకాల వెరైటీలు ఉంటాయో అన్ని రకాల వెరైటీలు. ఇక నెక్స్ట్ డిష్ ఏంటో తెలుసా? జాడీలో పచ్చడి, రొట్టెలో కారం. వాళ్ళు పోయిందాక ఇంకా మెనూ మారదు, దేవుని దయ వల్ల. ఎట్లా ఉండొద్దు. ప్రతి కుటుంబం ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. ఎందుకో చెప్పమంటారా? నీవు నీళ్లు పోస్తే నీకు దేవుడు నీళ్లు పోసే వాళ్ళని లేవనెత్తుతాడు. నీవు ఆతిథ్యం ఇస్తే నీ కష్టకాలంలో నేను ఆదుకునే వ్యక్తులను ఎవరో ఒకరిని దేవుడు లేవనెత్తుతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. మూడవది క్రైస్తవ కుటుంబ కోణంలో చెప్తాను. ఈ కుటుంబం దైవరాజ్య వ్యాప్తిలో దేవుని సేవకులతో కలిసి పాలిభాగస్తులైన భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు పౌలు గారు చెప్తూ అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 16వ అధ్యాయం 3-4 వచనాలు. నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు దైవజనమ, ప్రతి భార్యాభర్త ఎలా ఉండాలంటే దైవ సేవకులకు జత ఎద్దులాగా ప్రతి భార్యాభర్త సేవలో బ్రతకాలి. పౌలు గారు అకుల ప్రిస్కిల్లాని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, వారు క్రీస్తు యేసు పనిలో నా జత పనివారు. చెప్పండి, నా జత. ప్రతి భార్యాభర్త దేవుని సేవలో దైవరాజ్య వ్యాప్తిలో ఏదో మందిరానికి వచ్చి పోయేవాళ్ళుగా కాదు, పరిచర్యలో అంటనట్లుగా ఉండేవాళ్ళుగా కాదు. ప్రతి భార్యాభర్త దేవుని సేవలో దైవ సేవకులకు జత పనివారిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. జత పనివారు అనే జత అనే పేరు ఎక్కడ వాడతామంటే, ఇప్పుడు పొలం దున్నేటప్పుడు ఎన్ని ఎడ్లు ఉంటాయి? చెప్పాలి. ఎన్ని ఎడ్లు ఉంటాయి? 2 ఎడ్లు ఉంటాయి. జత ఎడ్లు అంటారు. ఆ జత ఎడ్లో ఒక ఎద్దు అపోస్తలుడైన పౌలు వారైతే మరొక ఎద్దు అకుల ప్రిస్కిల్లా. ఇప్పుడు పొలం దున్నాలంటే ఈ ఎద్దు ఎంత వేగంతో నడుస్తుందో ఇటువైపు ఎద్దు కూడా అంతే వేగంతో నడవాలి. ఈ ఎద్దు ఎంత బలంగా పనిచేస్తుందో రెండవ ఎద్దు కూడా అంతే బలంగా పనిచేయాలి. గమనించండి. ఈ జత ఎడ్లలో ఒక ఎద్దు అపోస్తలుడైన పౌలు వారైతే రెండవ ఎద్దు ఎవరు? అకుల ప్రిస్కిల్లా. అమ్మా, మీరు కూడా ఎలా ఉండాలంటే దేవుని రాజ్య వ్యాప్తిలో సేవకుడు ఒక ఎద్దు అయితే రెండవ ఎద్దు మీ భార్యాభర్తలు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి భర్త ప్రతి భార్య దేవుని పనిలో పాలిభాగస్తులుగా బ్రతకాలి. ఇది దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆలోచన. పౌలు గారు తర్వాత మాట్లాడుతూ అంటాడు, వాళ్ళు క్రీస్తు యేసు పనిలో నా ప్రాణము కొరకు తమ ప్రాణము పెట్టుటకైనా తెగించిన వాళ్ళు అంటారు. అంటే సేవలో వాళ్ళ ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయనటువంటి భార్యాభర్తలు ఈ భార్యాభర్తలు. నేనంట ప్రపంచంలో ప్రతి సంఘం అకులా ప్రిస్కిల్లా లాంటి మనస్తత్వం కలిగిన భార్యాభర్తలతో ప్రతి సంఘం నింపబడునుగాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఎప్పుడు
సేవకులు విశ్వాసులు కలిసి ఏ సంఘంలో పనిచేస్తారోనమ్మా, ఆ సంఘం ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ అద్భుతంగా జరగటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను చాలా చోట్లకు వెళ్ళినప్పుడు నన్ను అడుగుతారు, అయ్యా మీ సంఘం ఇంత విస్తరించబడటానికి కారణం ఏంటయ్యా నన్ను ఎవరైనా అడిగితే నేను ఒకే మాట చెప్తాను. సేవకులుగా మేము ఎంత కష్టపడతామో, మేము ఎంత ప్రయాసపడతామో, మేము పడినంతగానే సేవ కొరకు ప్రయాసపడే అకుల ప్రిస్కిల లాంటి భార్యాభర్తలు అనేక మంది మందిరంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది జత ఎడ్లు మాకు దొరకటాన్ని బట్టి దేవుని సేవ మేము తేలిక చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అకుల ప్రిస్కిల్ల ఒక జత ఎడ్డు అయితే అపోస్తలుడైన పౌలు వారు మరొక జత ఎడ్డు, వీళ్ళు కలిసి పని చేయటాన్ని బట్టి అనేక చోట్ల సంఘాలు స్థాపించబడటానికి వీళ్ళను కారకులుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు ఎప్పుడు సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు కానీ, సంఘానికి వచ్చినప్పుడు కానీ, భార్యాభర్తలుగా మీరు అనాల్సిన మాట, అన్నయ్య మేము సేవకి ఎలా ఉపయోగపడతాము మమ్మల్ని వాడుకోండి, మా పిల్లలు ఎట్లా ఉపయోగపడతారో వాడుకోండి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తామన్నయ్య, ఓ టెలిఫోన్ పరిచర్యో, కొత్తగా వచ్చిన విశ్వాసులు ఇంటికి విజిటింగ్ చేసే పరిచర్యో, లేదో మందిరంలో ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్లుగా ఏదో ఒక పరిచర్య, నాకు నా భర్తకు పరిచర్యలో మమ్మల్ని వాడుకోండి. ఒకవేళ నా భర్త డ్యూటీ అన్నా కుదరట్లేదు, నన్ను వాడుకోండి. ఇట్లా అనేక మంది దేవుని పనిలో చేయూతనిచ్చేవారిగా నిలవబడటాన్ని బట్టే సేవకులుగా మేము చేసే సేవ తేలిక అవటానికి దేవుడు కృప చూపించాడు. పౌలు ఇంత అద్భుతమైన సేవ చేయటానికి కారణం, పౌలుకు దొరికిన భార్యాభర్తలు ఎప్పుడు సేవకుడు విశ్వాసులు కలిసి ఏ సంఘంలో పనిచేస్తారో అక్కడ అద్భుతంగా దేవుని సేవ జరగటానికి దేవుడు కృప చూపించును గాక. మరోసారి చెప్దాం ఆమేన్. ఒకటి, ఎవరు విడదీయలేని అనుబంధం కలిగిన వారు ఈ భార్యాభర్తలు. రెండవది, ఆతిథ్యమిచ్చే కుటుంబం ఈ కుటుంబం. మూడవది, దేవుని పనిలో వీళ్ళు పాలిభాగస్తులైనటువంటి వారు ఈ భార్యాభర్తలు. వీటికి మించి నాలుగవ అద్భుతమైన మాట ఏంటంటే మాదిరికరమైన కుటుంబం. చూడండి ఎలాంటి కుటుంబం. ఈ కుటుంబం మాదిరికరమైన కుటుంబం అని చెప్పడానికి ఒక బలమైన రుజువు ఏంటంటే, ఈ ఒక్క కుటుంబం ద్వారా 3 స్థలాలలో సంఘాలు స్థాపించబడటానికి దేవుడు కృప చూపించాడు. వీళ్ళు బ్రతకటానికి ఏ ఊరు వెళ్తే చాలు ఆ ఊరిలో సంఘం ఏర్పడేది, ఏ పట్టణంలో ఉంటే చాలు ఆ పట్టణంలో సంఘం ఏర్పడేది. అకుల ప్రిస్కిల్లాల ద్వారా 3 సంఘాలు ఏర్పడ్డాయి. ఒకటి కొరింథీ సంఘం, రెండవది ఎఫెసీ సంఘం, మూడవది రోమా సంఘం. 3 చోట్ల సంఘాలు ఏర్పడ్డాయి. కొరింథీ సంఘం ఏర్పడింది అనేది మీ అందరికీ తెలుసు. ఎలా? ఇప్పుడు కొరింథీలకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్న విషయాలని ఎక్కడ జరిగిన విషయాలు? కొరింథీ పట్టణంలో జరిగిన విషయాలు. పౌలు వారు కొరింథీ పట్టణంలో సంఘం స్థాపించడానికి ఏ కుటుంబం ద్వారా స్థాపించాడు? చెప్పాలి. ఏ కుటుంబం ద్వారా? అకుల ప్రిస్కిల్లాల ద్వారా. రైట్. చూడండి, కొరింథీ పట్టణంలో సంఘం అకుల ప్రిస్కిల్లాలను బట్టి స్థాపించబడింది. ఆ ఒక్క చోట మాత్రమే కాదు, కొన్ని రిఫరెన్స్లు చెప్తాను చూడండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇది కొరింథీ సంఘ స్థాపనను గురించి రాయబడి ఉంటుంది. రెండవది, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. ఆసియాలోని సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఒకసారి నా వైపు చూడండి. నా వైపు చూస్తే సరిగ్గా వింటే ఈ మాట, తమ్ముడు ఆ మాట చూపించు. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఎక్కడుండి ఈ ఉత్తరాన్ని రాశాడంటే ఎఫెసీ పట్టణంలో ఉండి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఎక్కడుండి ఏమని అంటున్నాడు చూడండి. ఆసియాలోని సంఘము వారు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇది గ్రీసు దేశం. ఏది? కొరింథీ సంఘం గ్రీసు ప్రాంతం. ఎఫెసీ సంఘం ఆసియా ఖండంలో ఉంది. సో ఆసియాలో ఉండి రాస్తున్నాడు. ఆసియాలోని సంఘము వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేకమైన వందనములు. అంటే ఇక్కడ నా వైపు చూసి సమాధానం చెప్పండి. కొరింథీ పత్రిక రాసేటప్పుడు పౌలు గారితో పాటు ఎవరెవరు ఉన్నారు? అకుల అంటే వీళ్ళు చెప్పుంటారు, అన్నయ్య కొరింథీ సంఘస్థులకి మేము కూడా ప్రైజ్ లార్డ్ చెప్పామని చెప్పండి అన్నయ్య, వందనాలు చెప్పామని చెప్పండి అన్నయ్య అని అనేసరికి వెంటనే అకుల ప్రిస్కిల్ల మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే ఇప్పుడు అకుల ప్రిస్కిల్ల ఎక్కడున్నారు? కొరింథీయా? ఆసియాలో ఎక్కడ? ఎఫెసీ సంఘంలో ఉన్నారు. ఎఫెసీ సంఘానికి వీళ్ళు ఎప్పుడు వచ్చారు అని అంటే అపోస్తుల కార్యం చూడండి 18వ అధ్యాయం 18వ వచనం. అందరూ చెప్పండి. పౌలు ఇంకను బహుదినములు అక్కడ గడిపిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తన మొక్కుబడి ఉన్నందున
క్రేంక్రియాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరిను. అకుల ప్రిస్కిల్ల అకుల తమ్ముడు చదువు. వారు ఎఫెసునకు వచ్చి ఇప్పుడు పౌలు గారు కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించాడు. సువార్త దినాలు పూర్తి అయిపోయి ఎంతకాలం ఉన్నాడు? 1 నెల 6 నెలలు, ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పాటు కొరింథీ పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు కొరింథీ నుంచి ఎక్కడికి బయలుదేరలేడు? ఎఫెసీ పట్టణానికి. పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళేటప్పుడు పౌలు గారితో పాటు ఎవరు లేరు? అకుల ప్రిస్కిల్లా. మెట్టుకు ఈ అకుల ప్రిస్కిల్లా పౌలుతో పాటు వెళ్ళి ఎఫెసీ పట్టణంలో సంఘం స్థాపించబడటానికి ఈ కుటుంబం ప్రధాన భూమిక పోషించింది. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఈ కుటుంబం ద్వారా ఒకటి కొరింథీ ప్రాంతంలో సంఘం, రెండవది ఎఫెసీ ప్రాంతంలో, మూడవది రోమా పట్టణంలో కూడా ఈ కుటుంబం ద్వారానే సంఘం స్థాపించబడింది. చూడండి అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు నాతో కలిసి చెప్పండి. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమునిచ్చుటకైనా తెగించిరి, మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. చివరి మాట నాతో కలిసి, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. మీరందరూ నా వైపు చూసి సమాధానం చెప్పాలి. ఈ పత్రిక ఏ పత్రిక? ఈ పత్రిక ఎవరు రాశారు చెప్పాలి. ఎవరికి రాశాడు? రోమీలకు రాశాడు. అంటే రోమీలకు రాశాడంటే ఎవరికి రాశాడు? రోమా పట్టణంలో ఉన్న సంఘానికి రాశాడు. రైట్. ఇప్పుడు కొరింథీ పత్రిక అంటే ఏ సంఘానికంటే? ఎఫెసీ పత్రిక అంటే ఏ సంఘానికి? రోమీలకు రాసిన పత్రిక అంటే ఏ సంఘానికి? రోమాలో ఉన్న సంఘానికి. రైట్. రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ చివరిలో ఏమంటాడు? అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి, వారి ఇంటనున్న సంఘానికి వందనాలు చెప్పుడి అంటాడు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అకుల ప్రిస్కిల్లా. మనం ఇందాక ప్రారంభంలో గత వారం విన్నాం. ఎక్కడ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? రోమా పట్టణాన్ని విడిచిపెట్టి కొరింథీ పట్టణానికి వచ్చారు. తర్వాత ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళారు. మరలా తర్వాత ముగింపులో ఎక్కడికి వెళ్ళారంటే ఎగైన్ రోమా పట్టణానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీగా ఉన్నారా? అక్కడ కూడా మా పని దేవుని పని దేవుని పని చేస్తానే ఉండేవాళ్ళు, సంఘాన్ని కడతా ఉండేవాళ్ళు. అద్భుతం చూడండి. ఈ ఒక్క కుటుంబం ద్వారా చెప్పాలి, ఈ ఒక్క కుటుంబం ద్వారా 3 సంఘాలు స్థాపించబడటానికి దేవుడు కృప చూపించాడు. చెప్పండి కూడా యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చెప్పండి ఎక్కడెక్కడ తల్లి? అమ్మా చెప్పాలరా తల్లి. ఎక్కడెక్కడ? పెద్దగా ఎక్కడెక్కడ? కొరింథీలో, ఎఫెసీలో. ఒక్క కుటుంబం ఎన్ని సంఘాలు స్థాపించబడటానికి కారణమైంది? మీ అందరికి కూడా నేను చెప్తా. ఒక్కొక్క కుటుంబం ద్వారా 3 సంఘాలు. అమ్మ కుమారి తల్లి, మీ భార్యాభర్తల ద్వారా 3 సంఘాలు స్థాపించబడాలి అన్నకు చెప్పు. ఇంటికి వెళ్ళిన తర్వాత వినిపించు. పద్దాకలు వెల్డింగ్ సుయ్యి అంటే వెల్డింగ్ చేస్తా, పద్దాకలు ఆ పని మీదే ఉండేకమ్మా. అమ్మ సామ్యాలు అన్నకు చెప్పు. ఒక్కొక్క కుటుంబం ఎన్ని సంఘాలు తల్లి? అరే చెప్పండి. ఒక్క కుటుంబం ద్వారా 3 సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రజలు మారారంటే వాళ్ళల్లో ఎంత మాదిరికరమైన ప్రవర్తన చూస్తుంటారో. వాళ్ళ మాట, నడక, పడక, భార్యాభర్తల బంధం ఎంత స్ఫూర్తిదాయకంగా ఉండి ఉంటుందో. గతంలో ఒకసారి చెప్పాను. ఏసన్ గారు బస్సులో ప్రయాణం వెళ్ళేటప్పుడు తన ప్రక్కన కూర్చున్న పాసెంజర్ కూర్చోవడంతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రార్థన చేసుకోవడంతో సహజంగా మనం ఏమనుకుంటాం? మొత్తానికి మన గూటి పక్షులేని అనుకుంటా, మన బ్యాచ్ అని అనుకుంటావా లేదా? ప్రార్థన చేసుకుని అయిపోయిన తర్వాత అడిగారటపా, ఏసన్న మీరు క్రిస్టియనా? అవునయ్య గారు. అవును నేను క్రిస్టియన్. ఎట్లా నువ్వు మారేవయ్యా? మీది శ్రీకాకుళం అన్నావు కదా, ఎట్లా నువ్వు మారేవయ్యా అంటే ఆయన చెప్పారంట, నేను సువార్తను చూసి రక్షణ పొందాను అన్నారంట. ఏసన్న గారికి అర్థం కాక చెవి ఎట్లా అనుకో, నేను విన్నది కరెక్టేనా? ఏమన్నావు మళ్ళీ చెప్పాయి అంటే, సువార్తను చూసి నేను రక్షణ పొందాను అన్నారు. ఎవరైనా రక్షణ పొందేది సువార్త విని రక్షించబడతారా, సువార్తను చూసి రక్షించబడతారా? పెద్దగా చెప్పాలమ్మా. ఎవరైనా సువార్త విని రక్షించబడతానంటారు, కానీ ఈయనన్న మాట ఏంటో తెలుసా? నేను సువార్తను చూసి రక్షణ పొందానయ్యా. సువార్తను చూసి ఎట్లా రక్షణ పొందేవయ్యా అంటే చెప్పారట ఆయన, మాది శ్రీకాకుళం జిల్లా పలానూరు, విగ్రహారాధికుల గ్రామం. యేసు ప్రభుని ఆరాధించే కుటుంబం ఒక్కటి కూడా లేదు. సరిగ్గా ఆ దినాల్లో ఒక స్కూల్ టీచర్, క్రిస్టియన్ స్కూల్ టీచర్ మా ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఆ గవర్నమెంట్ స్కూల్లో క్రిస్టియన్ టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు 9ంటికి స్కూల్ అయితే 8ంటికే ఇంట్లో నుంచి బయలుదేరేవాడు. ఆ తల్లిదండ్రులు కీళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు, అమ్మా పిల్లల్ని స్కూల్కి పంపించండి, చదువు చాలా విలువైంది, ఈరోజు కూలి వస్తుంది 50 రూపాయలు 20 రూపాయలని పిల్లల్ని పనికి పంపించొద్దు, చదువు చాలా విలువైందని చెప్పి 8ంటికి బయలుదేరి అందరినీ పురికొల్పి స్కూల్కి తీసుకొచ్చేవాడు. 4:30 దాకా స్కూల్ అయితే సింగిల్ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా బాధ్యతాయుతంగా పాఠాలు చెప్పేవాడు. ఆ టీచర్ గారు, క్రిస్టియన్ టీచర్ గారు రాకమునుపు చాలామంది టీచర్లు ఉన్నారు.
ఏ రోజు స్కూల్ తెరుస్తారో, ఏ రోజు మోతేస్తారో దేవుడికే తెలుసు. కానీ ఈ టీచర్ గారు వచ్చిన తర్వాత ఎంత డిసిప్లైన్ అంటే అంత డిసిప్లైన్. మా సర్పంచ్ గారు మా వాళ్ళు అంతా మాట్లాడుకునేవాళ్ళు, ఎంత బాధ్యతగా ఉద్యోగం చేస్తున్నాడురా, పిల్లలకి ఎంత బాధ్యతగా పాఠాలు చెప్తున్నాడురా, ఈయన వచ్చిన తర్వాత పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు, బాగా చదువుకుంటున్నారు, ఏంటి ఈయన ఎంత మాదిరికరంగా బ్రతకటానికి కారణం ఏంటని పరీక్షిస్తూ ఉండేవాళ్ళట. దినాలు అట్లా కొనసాగుతున్నాయి. ఆ భార్యాభర్తలు వాళ్ళ పిల్లలను చూస్తూ ఉండేవాళ్ళట. సహజంగా పల్లెటూళ్ళలో విచిత్రాలు ఎట్లా ఉంటాయంటే, భార్యాభర్తలు కొట్లాట అయిందనుకోండి, ఇంటి లోపల కొట్లాడుకుంటారా, వీధికి కొట్లాడతారా? ఇంటి లోపల కొట్లాడుకునే భార్యాభర్తలు చాలా తక్కువ. వాళ్ళ కొట్లాట వస్తే వీధికి ఎక్కారంటే శవరదాకిన పడాల. పల్లెటూరులో అట్లా ఉంటారు. ఆ పల్లెటూరులో ప్రతి భార్యాభర్త కొట్లాడుకునేవాళ్ళంట. పిల్లలకు తల్లిదండ్రులకు పోరు ఉండేదంట. కానీ ఈ క్రైస్తవ భార్యాభర్తలను చూస్తే ఒక్క దినం వీధికి ఎక్కినట్టు కానీ, ఒక్క దినం భార్యాభర్తలు కొట్లాడుకున్నట్లు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగిన కనీసం ఒక్క రోజు కూడా సంవత్సరం 2 సంవత్సరాలు మేము చూడలేదయ్యా. ఏంటి వీళ్ళు ఎంత నీతిగా బ్రతుకుతున్నారు, ఎంత ప్రేమగా, ఎంత ఐక్యంగా, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఐక్యత కలిగిన కారణం ఏంటో తెలుసుకుందామని మా గ్రామ సర్పంచ్ ఆ టీచర్ గారి దగ్గరికి వెళ్ళారు. అడిగారు, అయ్యా మీరు ఇంత సంస్కారవంతులుగా బ్రతకటానికి కారణం ఏంటంటే, ఆ టీచర్ గారు చెప్పాడు, మేము సంస్కారవంతుడైన యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళం. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మేము ఆశ్రయించామో మాలో ఉన్న అనాగరిక అంతా తొలగిపోయి యేసుక్రీస్తుని ఆశ్రయించిన తర్వాత మేము నాగరికత కలిగిన వాళ్ళగా మార్చబడ్డామయ్యా. మా జీవితంలో ఏదైనా మంచి ఈరోజు కనబడుతుందంటే అది యేసు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించబడింది అయ్యా. ప్రభువే మాకు ఈ నీతి పాఠాలు నేర్పాడయ్యా అని చెప్తే ఆ ప్రెసిడెంట్ గారు అన్నాడంట, అంటే మేము కూడా నమ్ముకుంటే మీ యేసు ప్రభు మమ్మల్ని అట్లా మారుస్తాడా? నిన్నే కాదయ్యా, ఆయన హృదయపూర్వకంగా నమ్మి ఆయన మీద ఆధారపడి ఏ వ్యక్తినైనా దేవుడు ఎలా మారుస్తాడయ్యా అని చెప్తే మొట్టమొదట గ్రామంలో సర్పంచ్ ప్రభు తట్టు తిరిగాడట. ఆ సర్పంచ్ని చూసి గ్రామ ప్రజలంతా మారారట. ఇప్పుడు ఏం చెప్తాడట, ఏసన్న గారు, ఆ స్కూల్ టీచర్ గారు మా ఊరు రానప్పుడు ఒక్క కుటుంబం కూడా క్రైస్తవ కుటుంబం లేదు. ఈరోజు మా గ్రామ పరిస్థితి ఏంటంటే విగ్రహారాధన చేసే కుటుంబం ఒక్క కుటుంబం కూడా ఈరోజు మా గ్రామంలో లేదు. గ్రామం అంతా యేసయ్య సొంతం అయిపోయింది. దైవజనమ, మీరు కానీ నేను కానీ మనకుండేది 2 కళ్ళు. కానీ క్రైస్తవుల కుటుంబాలను గమనించే కళ్ళు వేల కళ్ళు ఉంటాయి. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్తారు, వీళ్ళ భార్యాభర్తలు ఎట్లా ఉంటారు, వీళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు, ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, శత్రువుకు మనం అవకాశం ఇచ్చేవారిగా ఉండకుందుము గాక. చెప్తా గట్టిగా ఆమేన్. ప్రతి విషయంలో మనం మాదిరికరమైన కుటుంబాలుగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి విశేష కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. 5వది, ఈ కుటుంబంలో ఉన్న మరో చక్కటి గుణం ఏంటంటే, మాదిరికరమైన కుటుంబం మాత్రమే కాదు, ఈ అకుల ప్రిస్కిల్లా బోధకులకే బోధించే కుటుంబం. ఎంత బాగుందో చూడండి ఈ మాట, నాతో కలిసి చెప్పండి. బోధకులకే బోధించే కుటుంబం. అకుల ప్రిస్కిల్లా ఎఫెసి పట్టణంలో ఉన్నప్పుడు తన ఆత్మయందు తీవ్రత కలిగి ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన అపోలో అని ఒక వ్యక్తి వచ్చి అక్కడ బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు చూడండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 26వ వచనం చూడండి. సరే 24వ వచనం నుంచి తమ్ముడు చూడు, నాతో కలిసి చెప్పండి, నేను ముగించబోతున్నాను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములు యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడై యేసును గూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా 26వ వచనం, ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఎవరికి విశదపరిచారు? ఎవరికి? అపోల్లో అనేవాడికి. అపోల్లో అనేవాడు వానమాలు రాని అనామకుడా? ఎవరట అతను? లేఖనముల యందు ప్రవీణుడు. ఇంకొక మాట కూడా రాసి ఉంటుంది, విద్వాంసుడు, సంగీత విద్వాంసుడు, ఆస్థాన విద్వాంసుడు అంటారు కదా, అంటే ధర్మశాస్త్రంలో తలబండినోడు. అలాంటి వాణ్ణి చేర్చుకొని ప్రభు యొక్క మార్గము మరి విశదీకరించి వివరించినట్లుగా పరిశుద్ధ అంటే ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు అంటే బోధకులకే చెప్పాలి, బోధకులకే. ఇప్పుడు బోధకులకే బోధించారు అంటే లేఖనాల పట్ల వీళ్ళకి ఎంత జ్ఞానం ఉండి ఉండొచ్చు, ఏమా దేవుని వాక్యం పట్ల ఎంత పట్టుని ఉండొచ్చు. ప్రతి క్రైస్తవుడు దేవుని లేఖనాలను పరిశీలించాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఈ కాలంలో ఎక్కువ శాతం క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఒక ఆయన అంటాడు, అన్నయ్య
నేను వాక్యం చదువుకోకుండా అసలు ఇంట్లో నుంచి బయటకు రానన్నయ్య, మూతి ముందుకు చాపంటున్నాడు. అస్సలు వాక్యం చదువుకోకుండా ఇంట్లో నుంచి రానన్నయ్య. ఎన్ని అధ్యాయాలు చదువుతావా అంటే అధ్యాయాల పాడా, క్యాలెండర్ మీద వాగ్దానం ఉంటుంది కదా, క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని ఆ వాగ్దానం చదువుకొని నేను బైబిల్ చదివాను అన్నట్లుగా అయిపోతూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ బైబిల్ ఉందో చూసారా, ఈ సంచిలో ఉండటం కాదు, 6 అడుగుల నీ తోలు సంచిలో దేవుని వాక్యం నిక్షిప్తమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినం లేఖనాన్ని, దాని సారాన్ని మనం పిండేవారిగా ఉండాలి. కొంతమంది చూడండి, 20 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకుంటే 20 సంవత్సరాల క్రితం ఏ బైబిల్ తీసుకున్నారో అదే బైబిల్ ఇప్పటికీ వాడతారు. ఎంత కూడా నలగదు. ఎందుకు నలగదో? ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా అది వాక్యం చదివే బ్యాచ్ కాదు. వాక్యం రోజు చదివేవాడివి అయితే నేనంట సంవత్సరానికి ఒక బైబిల్ మార్చాలా? ఆమేన్ చెప్పండి. నిజంగా నువ్వు వాక్యం చదివేదాన్ని అయితే 2 సంవత్సరాలకు బైబిల్ మార్చాలి. కొంతమంది బైబిల్ అస్సలు నలగదు. కారణం ఏంటంటే బైబిల్ తెలిసిన పుణ్యాన్ని పోరు. కలజోడు ఎక్కడుంది ఒకటే కొడవంట, 4 రోజులు బట్టి కొడవ. ఇక ఆదివారం ఆరాధనకు బయలుదేరేటప్పుడు కలజోడు ఎక్కడుంది కొట్లాట. బయలుదేరేటప్పుడు బైబిల్ తెరిచిందంట, అందులో ఉందంట కలజోడు. అంటే ఆదివారం ఒక రోజు తెరుస్తున్నాడు, తర్వాత తెరవట్లా. ప్రతి క్రైస్తవుడు చెప్పండి దేనిలో ప్రవీణుడు కావాలి? సంఘం బోధకులకే బోధించే సంఘంగా ఉండాలి. అలా లేఖనాలలో ప్రవీణుడైతే గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా ఏ బోధకు పడితే ఆ బోధకు తిరగం. అపోస్తుల బోధలో మనం కట్టబడి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. నేను విశ్వాసిగా ఉన్నప్పటికే దేవుని కృప 4-5 పర్యాయాలు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా చదవటానికి దేవుడు కృప చూపించాడు. నా దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు, పరిశుద్ధాత్మను నమ్మని వ్యక్తులు. తండ్రి కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సిద్ధాంతం తప్పు. తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు. త్రియేక దేవుడు అనే సిద్ధాంతం వాక్యానికి విరుద్ధం అని తనకు తెలిసిన జ్ఞానంలో ఏదో మాట్లాడాడు. నేను సాధ్యమైనంత వరకు వాదన పెట్టుకును, కట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. లేదు తప్పని పరిస్థితుల్లో కొన్ని వివరాలు వాదనకు దిగను. తప్పని పరిస్థితుల్లో మాట్లాడాలి చూస్తే ఆయనతో ఒక మాట మాట్లాడా. సరే నేను మాట్లాడతానయ్యా, నువ్వు చెప్పింది నేను అంగీకరించా, అట్లా ప్రక్కన పెడదాం. బైబిల్లో ఈ మాటకు వివరణ ఇవ్వు అన్న. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నాతో కలిసి చెప్పండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ 3 కనపడుతున్నారు, చాలా చిన్న 3 కనపడుతున్నారు. ఈ మాట అంటుంది ఎవరు? యేసు ప్రభువారు. ఎవరితో అంటున్నారు? తన దగ్గర ఉన్న శిష్యులతో అంటున్నారు. ఏమంటున్నారు? నేను తండ్రిని వేడుకుంటా. నేను వేడుకున్నప్పుడు ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు ఆదరణకర్తనలా. అక్కడ ఒక మాట ఏమంటాడు? అక్కడ ఆదరణకర్తను పంపిస్తానల్లా. ఏమన్నారు? వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే సత్యస్వరూపియగు ఆత్మను. ఇక్కడ 3 కనపడుతున్నారు. ఎవరు? తండ్రి కనపడుతున్నారు, యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నారు. తండ్రిని గురించి చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటా. ఎవరు వేడుకుంటారు? నేను వేడుకుంటా. యేసు ప్రభు వారు వేడుకుంటాను. వేడుకొని ఏం చేస్తాను అంటున్నాడు? నేనే ఆత్మస్వరూపిగా మీ దగ్గరికి వస్తాను, నేనే ఆదరణకర్తగా వస్తాను అని అంటలా. ఏమంటారు అక్కడ? వేరొక. ఆయన అన్నాడు యేసు ప్రభువే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడండి అన్నారు. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ రూపంలో వచ్చుంటే యేసు ప్రభు అక్కడ ఏమనాలి? తండ్రిని వేడుకుంటాను, ఆత్మస్వరూపిగా నేనే మీ వద్దకు వస్తాను అని అనాలి. అనకుండా ఏమన్నారు అంటే యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు. అలాగని ఈ ముగ్గురు వేరు కాదు. వీళ్ళు ఏమై ఉన్నారు? త్రియేకమై ఉన్నారు, తండ్రి కుమార. ఈ మాట చెప్పిన తర్వాత ఇంకో మాట మాట్లాడకుండా బైబిల్ చదువుకుని వెళ్ళిపోయాడు. ఏదో ఆదివారం బైబిల్ తెరిచి పాస్టర్గా చెప్పిన 4 మాటలు వినేవాళ్ళుగా కాదు. సంఘం ఏ స్థాయికి ఎదగాలంటే బోధకులకే బోధించేటువంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక గమనించండి, మనకు బాగా వాక్య జ్ఞానం ఉందనుకోండి, ఇంకొక సంఘం వాళ్ళని తృణీకారంగా మాట్లాడకూడదు. వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు నామకార్థులు, వాళ్ళ నామకార్థులు, వాళ్ళకి పరలోకం లేదు, వీళ్ళకి పరలోకపు టికెట్ వీడి దగ్గర ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అసలు మనకు పరలోకం ఉందో లేదో అక్కడికి వెళ్ళిన దాకా ఎవడికి తెలియదు.
ఆయన కృపా మహదైశ్వర్యం చొప్పున ఎవరికి అనుగ్రహిస్తాడో ఆయన దయాదాక్షిణ మేల మీదే ఉంటుంది. కానీ ఈ సంఘానికి పరలోకం లేదు, ఆ సంఘానికి పరలోకం లేదు, వాళ్ళకి పరలోకం అంటే వీళ్ళు కొంతమంది మాట్లాడుతుంటాయి అంటే పరలోకపు టిక్కెట్లన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నట్లు, వీళ్ళకి ఎవరు టిక్కెట్ ఇస్తే వాళ్ళు ఇట్లా పొరపాటున అనొద్దు. వీళ్ళ సంస్కారం ఎంత గొప్పదంటే అపోల్లోకు యేసుక్రీస్తుని గురించి పరిపూర్ణంగా తెలియకపోయినా రాయబడిన మాట ఏంటో తెలుసా? అతనిని చేర్చుకుని. చెప్పండి. అతనిని ఎవరిని నామకార్థుడని కానీ లేకపోతే లేఖనాలు సరిగా తెలియదని తృణీకరించకూడదు. లేఖన పరిజ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా కనపడితే వాళ్ళని చేర్చుకొని మనం వారికి బోధించే వారిగా ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగింపుకి వెళ్తాను. ప్రతి క్రైస్తవుడు ఏమనాలో ఈ మాట నా వైపు చూడండి. దావీదు గారు మాట్లాడుతూ ఒక చోట ఏమంటాడంటే, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉన్నది. చెప్తూ నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నాతో కలిసి మాట చెప్పండి. నా బోధకుల కంటే నాకు ఎవరికి సంఘం కూడా ఏ స్థాయికి ఎదగాలంటే, ఇప్పుడు నేనున్నాను, ఒకవేళ నాకు కొంచెం ఇన్ని సంవత్సరాలు బట్టి సేవ చేయటాన్ని బట్టి నాతో మీరు పోటీ పడకపోయి ఉండొచ్చు. రాజన్న వాక్యం చెప్తాడు కదా, అయితే జార్జన్నకి మీరు సాటి కాదు లెక్క లేదు, ఇంకెవరైనా తర్వాత వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పేటప్పుడు మీ లోపట మీరు ఏ స్థాయిలో ఉండాలంటే, రాజన్నకు వాక్యం పట్ల ఉన్న జ్ఞానం కంటే దేవుని కృప, వాక్యం అంతా అవసోపాన్ని పట్టుకున్నాను, ఉగ్గుపాలతో వాక్యాన్ని నేర్చుకున్నాను, నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం ఉందని సంఘంలో ప్రతి బిడ్డ అకులా ప్రిస్కిల్లా లాంటి స్థాయికి వచ్చేవారిగా బ్రతుకుదురు గాక. చెప్దాం ఆమేన్. ఆఖరి మాట చెప్తాను. ఈ కుటుంబం ప్రభుతో సేవకులతో కడవరకు నిలిచిన కుటుంబం. చూడండి ఆ మాట. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. 4:19. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. చెప్దాం ఆమేన్. పౌలు గారు చనిపోయే ఆఖరి క్షణాలలో రాసిన పత్రిక ఈ పత్రిక. ఏ పత్రిక? తిమోతీయులకు రాసిన 2వ పత్రిక. ఈ పత్రిక రాసిన తర్వాత పౌలు గారు చనిపోయారట. శిరచ్ఛేదనం చేయబడి రోమా పట్టణంలో పౌలు గారు చనిపోయారు. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా 4వ అధ్యాయం ముగింపులో పౌలు గారు పదే ఏమంటా ఉండేవాళ్ళంటే, వాళ్ళు నన్ను విడిచిపెట్టారు, వీళ్ళు నన్ను విడిచిపెట్టారు, తిమోతి నేను ఒక్కడే ఉన్నా అని, వాళ్ళు విడిచిపెట్టారు వీళ్ళు విడిచిపెట్టారని వృద్ధాప్యంలో పౌలు గారు వేదనతో రాసిన పత్రిక. అయితే ఇక్కడ ఏమంటాడంటే, అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పుడి. ఇప్పుడు చెప్పండి, అపోస్తులైన పౌలు వారితో అకుల ప్రిస్కిల్లాల పరిచయం ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తుల కార్యం 18వ అధ్యాయంలో ప్రారంభమైంది. పౌలు వారి పరిచర్య ముగింపు వరకు కూడా ఈ భార్యాభర్తలు పౌలును విడిచిపెట్టల. ఆమేన్. పౌలును విడిచిపెట్టల. పౌలు సేవకుడు చనిపోయే ఆఖరి క్షణం వరకు సేవుణ్ణి విన్నంటి అంటుకొని ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమ, మీ అందరితో కూడా నేను చెప్పే మాట, ప్రభు మనల్ని ఐక్యపరిచాడు. మన బంధం ఎలా ఉండాలో తెలుసా? మరణం తప్ప మరొకటి ఏది మనల్ని ఎడబాపకూడదు. ప్రైజ్ ది లార్డ్. చావు తప్ప సంఘములో నుండి మమ్మల్ని మరొకటి ఏది ఏర్పాటు చేయకూడదు. మీరు వాక్యం వినే ప్రతిసారి, దేవా ఈ సంఘంలో మా దైవ సేవకులకి మేము అకులా ప్రిస్కిల్లాగా ఉండాలి ప్రభా, మరణం తప్ప మరొకటి ఏది మమ్మల్ని ఎడబాపకూడదయ్యా. సేవకుడి ప్రత్యక్షత కూడా ప్రజల పట్ల ఎట్లా ఉంటుందో కొరింథీ పత్రికలో పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 7:3 నాతో కలిసి చెప్పండి. మీకు శిక్షావధి కలగవలన నేను ఇలాగో చెప్పుటలేదు, పెద్దగా చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలెనని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పి తిని కదా. అసలు పౌలు గారు అన్న మాట చూడండి. చనిపోయినా జీవించిన మీరు మేము కలిసి బ్రతకాలి. ఇలా మనం బ్రతుకుతామని నేను లోగడా చెప్పే కదా. దైవజన్మ, వాక్యానికి భిన్నమైనది ఏదైనా సంఘంలో, వాక్యానికి భిన్నమైనది ఏదైనా దైవ సేవకుడు బోధిస్తే, అపోస్తుల బోధకు భిన్నమైనది ఏదైనా బోధిస్తే అప్పుడు సంఘం సేవకుడిని ప్రశ్నించాలి. ఆ విషయంలో మరో కోణంలో వెళ్ళొచ్చు. కానీ నన్ను గుర్తించలేదని, నాకు గౌరవం ఇవ్వలేదని, నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టలేదని, నాకు సంఘంలో ప్రాముఖ్యత లేదని, ఈ చిన్న ఈ పనికిమాలిన విషయాలు ఉంటాయి చూసారా, వీటి విషయమై ఒక వ్యక్తి సంఘములో నుంచి పొర్రపాటున వేరు కాకూడదు. పౌలు గారు అంటాడు, చనిపోయినా బ్రతికినా మనం కలిసి బ్రతకాలని లోగడ నేను మీతో చెప్పే కదా. మా హృదయంలో మీరున్నారు. అలాంటి దివ్యమైన కుటుంబం అకులా ప్రిస్కిల్లాల కుటుంబం. 6 విషయాలు విన్నాం. అలాంటి శ్రేష్టమైన లక్షణాలు
మనందరికీ కృపగల దేవుడు అనుగ్రహించునుగాక.